మొన్న ఫ్యామిలీ మెంబర్స్ జరిగిన స- మొన్న జరిగిన సంఘటనలో మీరు చెప్తున్నారు ఆ అమ్మాయి లిరిక్స్ కోసం వచ్చారు, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అని మీరు అంటున్నారు. కానీ ఆవిడేమంటున్నారంటే లేదు, ముందు నుంచి వచ్చారు, వాచ్మెన్ అడిగాను, వాచ్మెన్ చెప్పాడు, ఆఫీస్ బాయ్ కూడా చెప్పాడు ఎప్పుడు వస్తుంటది అమ్మాయి, రెగ్యులర్ గా ఉంటుందని అంటూనే ఆమెతో పాటు మరికొంతమంది కామెంట్ చేశారు. లిరిక్స్ రాసే అమ్మాయి అక్కడికి వచ్చి ఎందుకు ఉండాలి, పేపర్ మీద రాసి కానీ వాట్సాప్ లో కానీ పంపొచ్చు కదా, దాన్ని మీరేమంటారు? సార్ నా వాట్సాప్ చాట్ కావాలిస్తే చూపిస్తాను సార్. ఒక 6 7 పైగానే లిరిక్స్ పంపించారండి. రైట్. పంపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చారండి. రైట్. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రొసీజర్ ఏంటంటే, నేనే సినిమా తీస్తే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరో రాసి పంపిస్తే నేను పెట్టుకోను. ఇక్కడికి వచ్చి నా కో డైరెక్టర్లతో మేము కథ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పాట పర్టికులర్ గా ఏ సీన్ లో వస్తుంది, ఆ సీన్ లో ఉన్న కంటెంట్ ఏంటి, ఎమోషన్ ఏంటి, మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకొని రాస్తే తీసుకుంటాం. అంటే మా ఆలోచన విధానం అలా అదే ఉంటుంది. మరి అదే ఎవరైనా మేము అలా ఆలోచించే పిలిచామండి. మేము 2 రోజులు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మాకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఒకసారి వచ్చిందంటే ఆవిడకి ఈ ఫీల్డ్ లో లిరిక్స్ రాసే అనుభవం ఉందా? లేదండి. ఆవిడ ట్రైనీయే? నిన్న కూడా చెప్పాను, ట్రైనీ అని కాదండి. ఒక ఫ్రెషర్? అవకాశం కోసం ఎదురు చూసే వేలాది మంది ఉంటారు. అంటే ఆవిడ వాళ్ళ తెలుగులో, ఆవిడ ఏం చదువుకున్నారు? బీటెక్ ఏదో చదువుకున్నారండి. కానీ సినిమా సాహిత్యం మీద ఆవిడ లేదండి, ఆసక్తి అది ఎక్కువ. పాటే ఇంగ్లీష్ సాంగ్ అండి, అది తెలుగు సాంగ్ కాదు. ఓకే. నేను కూడా కొంచెం పాష్ గా చదువుకున్న వాళ్ళు, ఆ అమెరికన్ యాక్సెంట్ రాయగలిగిన వాళ్ళు, ఆ ఓకే. స్టైలిష్ నా సినిమాలో ఒక పాత్ర, అబ్రాడ్ నుంచి వచ్చే ఒక పాత్రకి ఒక పర్టికులర్ సన్నివేశంలో పాట రాయడానికి మిగిలిన పాటలన్నీ తెలుగు లిరిసిస్టుల చేత రాయిపించుకున్నాం. ఆల్రెడీ 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయినాయి. ఓకే. మొత్తం 5 పాటల్లో ఇప్పటికే దాదాపుగా 2 పాటలు రికార్డింగ్ అయినాయి, 2 పాటలు ట్యూన్ అయినాయి, ఇంకో 2 పాటలు పెండింగ్ ఉన్నాయి. ఉమ్. ఇందులో ఒక పాటకి ఈ మొక్కరే కాదండి, ఆల్మోస్ట్ 10 15 మంది దాకా రెఫరెన్స్లు తీసుకోండి. ఎక్కడా సాటిస్ఫై కాలేకపోతున్నాం. ఎందుకంటే రొటీన్ గా మనుషులు మాట్లాడుకునే ఇంగ్లీష్ లాగే ఉంది. ఒక ఫారెన్ యాక్సెంట్, ఒక సడన్ గా ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన ఒక క్యారెక్టర్, ఆమె మాట్లాడే తీరు ఎలా ఉంటది, వచ్చి రాని తెలుగు, స్టైలిష్ ఇంగ్లీష్ యాక్సెంట్, ఆ యాక్సెంట్ లో ఉండాలి. ఆ ఓకే. పాడే పాడే ఆవిడ్ని కూడా అలాంటి ఆవిడనే పట్టుకోవాలని చాలా రోజుల నుంచి చాలా మందితో కాంటాక్ట్ లోకి వెళ్తున్నాం. అలా ఎవరు పాడగలుగుతారా సార్ అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, కానీ ఆ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఖండించట్లేదు ఎందుకండి? అంటే సార్ మీతో పాటు ఆరుగురు ఉన్నారు, వాళ్ళు వచ్చారని మీరు చెప్తున్నారు, అమ్మాయి కూడా వచ్చిందని చెప్తున్నారు. అంటే ఒక్క మీ నిమిషం. వెర్షన్, మీ వెర్షన్ నమ్ముతాను, కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇంతమంది జరిగినప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించట్లేదు, సాయి ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. సార్ మంచి క్వశ్చన్. అడిగిన వాళ్ళకే చెప్తున్నాను సార్. నేను కూడా వచ్చి మాట్లాడట్లేదు సార్. నేను మాట్లాడాలని అనుకుంటే నేను నా వైఫ్ వి ఒక రోజుకి 25 నుంచి 30 ఛానల్స్ వీడియోలు చూస్తున్నాను. ఉమ్. నా వీడియోలు ఎక్కడైనా జనాలు చూసారండి ఎక్సెప్ట్ ఐ డ్రీమ్? లేదు. నేను అది కూడా సార్ మీరు అడిగినప్పుడు, సార్ నాకు పబ్లిక్ అవడం ఇష్టం లేదు సార్, నేను మీడియా ముందుకు రాలేను సార్ ఇలాంటి ఇష్యూస్ లో అనే చెప్పాను. అవును. కాకపోతే ఇద్దరు పక్కన వాదన రావాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అవును. రైట్. అది కరెక్టే. సార్ నేను 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నోడిని, నేను కూడా మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, మాట్లాడగలను కదా కావాల్సి. అవును. గతంలో యూట్యూబ్ లో ఆల్రెడీ నేను వందల ప్రెస్ మీట్లు చేసిన వీడియోలు ఉన్నాయండి. దాదాపు 30 40 ప్రెస్ మీట్స్ ఉన్నాయి. ఉమ్. ప్రెస్ మీట్ పెట్టుకుని ఆఫీస్ లో డైరెక్ట్ ప్రెస్ మీట్ పిలుచుకుని మాట్లాడగలను. కానీ అవును. మాట్లాడగలిగే విషయం కాదు నా దృష్టిలో ఇది. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ ఇది. మీరు చేస్తున్నవే బేస్లెస్, పనికి మాలిన, నీచాతి నీచమైన, దిగజారుడు ఆరోపణలు. మీ క్యారెక్టర్లు మీరు వదిలేసుకుంటున్నారు ఎలాగూ, నా క్యారెక్టర్ కూడా పాడు చేసే చెత్త ఆరోపణలు. ఓకే. వాటికి నేను వచ్చి సమాధానం చెప్పడం, మళ్ళీ మీరు దానికి కౌంటర్ ఇవ్వడం, నేను కౌంటర్ ఇవ్వడం, మీకు ఎలాగూ మీరు పరువు అన్ని వదిలేసి మీరు డిసైడ్ అయ్యి అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకుని మనుషుల్ని పోగేసుకుని, ఎథిక్స్ లేని కొంతమందిని పోగేసుకుని మీరు డబ్బులు ఇచ్చుకున్నారో ఏం చేసుకున్నారో, లా బ్రేక్ చేసే మనుషుల్ని తెచ్చుకుని, లా బ్రేక్ చేసిన ఆఫీసులో చొరబడి నన్ను హామ్ చేసి మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. మీ పబ్బం మీరు గడుపుకుంటున్నారు. ఛానల్స్ కావాల్సిన మంచి ఛానల్స్ కి టీఆర్పీ వస్తుంది,
మీకు కావాల్సిన పబ్లిసిటీ మీకు వస్తుంది. మీరు ఆ ఉమెన్ కార్డు, ఆ సింపతి కార్డ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నారు, పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. మీరు అన్నట్టు కమెంట్లు పెట్టేవాళ్ళు సహజం అండి, ఉమెన్ కే సపోర్ట్ చేస్తారు. ఒక మగాడు వచ్చి రోడ్డు మీద మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. ఆ వీడియోల్లో కూడా ఎవరెవరో నా క్యారెక్టర్ మెసేజ్ చేస్తున్నారు. నా వైఫ్ నా మీద కోపంతో మాట్లాడుతుంది, ఓకే, నేను అర్థం చేసుకుంటాను. మీరందరూ ఎవరు కూర్చొని మాట్లాడడానికి? ఏం తెలుసు మీకు నా గురించి? మీకే అంత ధైర్యం ఉంటే రండి నాతో డిబేట్ లో కూర్చోండి. మీరెందుకు టీవీలో డిబేట్? నా ఆఫీస్కి రండి, నాతో డిబేట్ లో కూర్చోండి, నన్ను క్వశ్చన్ చేయండి. ఓకే.